వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. డయాబెటీస్ ఇంట్లో 5 మంది ఉన్నారంటే ఒక్కరైనా ఈ డయాబెటీస్తో బాధపడే వాళ్ళు ఉంటారు. సో ఇట్లాంటి వారికి ఉదయం లేవగానే అరికాలలో మంటలు తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. ఇదంతా కామన్, మనం చూస్తూ ఉంటాం. దీన్ని నెగ్లెక్ట్ చేశారంటే బోన్స్పై కూడా దీని ప్రభావం అయితే చూపిస్తుంది అంటున్నారు. అంటే ముఖ్యంగా నీ జాయింట్ కావచ్చు, షోల్డర్ కావచ్చు, రిస్ట్ కావచ్చు, ఇట్లాంటి చోట డ్యామేజ్ అయ్యే విధంగా ఉంటుంది అంటున్నారు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మధురిమా నాయుడు గారు, పద్మజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి. అసలు ఎట్లాంటి సమస్యలు వస్తాయనేది మేడం అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, నమస్తే అండి. హాయ్ నవీన్. మ్యామ్, డయాబెటీస్ ఉన్నప్పుడు అరికాలలో మంటలు, చేతుల్లో తిమ్మిర్లు కామన్ చూస్తూ ఉంటాం, కానీ దీని నుంచి మనకి బోన్కి ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది? డయాబెటీస్ అనేది ఒక వాస్ట్ సబ్జెక్ట్ అనమాట. సో ఇప్పుడు మనము డయాబెటీస్ అనేది కొంచెం హైపర్ గ్లైసిమియా ఉంటుంది అనమాట. మెయిన్గా ఇన్సులిన్ అనేది తక్కువ ఉండి షుగర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి డయాబెటీస్లో. ఇది 2 types ఆఫ్ డయాబెటీస్ ఉంటుంది. టైప్ 1 ఉంటుంది, టైప్ 2 ఉంటుంది. సో టైప్ 1 అనేది కొంచెం చిన్న ఏజ్లో వచ్చేది. టైప్ 2 అనేది కొంచెం 40 to 50 years ఆఫ్ ఏజ్ కొంచెం ఉన్నప్పుడు వస్తుంది అనమాట మెయిన్గా. సో టైప్ 1 అనేది ఆటో ఇమ్యూన్ అనమాట మెయిన్గా. సో మీరు అడిగినట్టు అక్కడికి మీకు పాదాల గురించి మంటలు అవన్నీ చెప్పాలి అంటే ఇలా వచ్చింది అలా వచ్చింది అని చెప్పకుండా అసలు ప్రాబ్లం ఏంటి, ఎక్కడ స్టార్ట్ అయింది. టైప్ 1లో ఏంటంటే ఇది ఆటో ఇమ్యూన్ కండిషన్ అనమాట. అంటే దీంట్లో మన బోన్ ఇమ్యూన్ సిస్టమ్ ఏంటంటే మనకి ప్యాంక్రియాస్ ఉంటాయి కదా, లివర్ దగ్గర ప్యాంక్రియాస్ ఉంటాయి కదా, మన ఇమ్యూన్ సిస్టమే ఆ ప్యాంక్రియాస్ ని డిస్ట్రాయ్ చేసి అసలు ఇన్సులిన్ అనే ప్రొడక్షనే కాదు. అది టైప్ 1. సో టైప్ 2లో ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ లో బాడీలో ఒక ఇన్సులిన్ ఉన్నా కానీ ఏంటంటే సెల్స్ తీసుకో. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది టైప్ 2 ఓల్డ్ ఏజ్ లో కొంచెం లైక్ గ్రేటర్ దెన్ 40-50 years లో. అంటే ఈ మధ్య అసలు 30-40 అనే కాదు, కొంచెం యంగ్ ఏజ్ లో కూడా డయాబెటీస్ వస్తుంది. బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ అనేది ప్రాపర్ గా లేక జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా ఇలాంటి టైప్ 2 అనేది మనకి కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఒకవేళ అన్కంట్రోల్ షుగర్స్ ఉన్నాయి అంటే షుగర్స్ ఎక్కువ, గ్లూకోజ్ కానీ ఎక్కువ మన బాడీలో ఉంది అంటే ఎట్లనో ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది తెలియదు పాపం వాళ్ళకి షుగర్ ఉందా లేదా అని. ఈ హై షుగర్స్ ఏం చేస్తాయంటే మన బాడీలో ఉన్న ప్రోటీన్, అమైనో యాసిడ్స్ గ్రూప్స్ ఉంటాయన్నమాట, వాటితో కంబైండ్ అవుతాయి. కంబైండ్ అయిన తర్వాత ఒక బేస్ ఫామ్ అవుతుంది అనమాట. షిఫ్ట్ బేస్ అని ఒక బేస్ ఫామ్ అవుతుంది, విచ్ ఈస్ వెరీ అన్స్టేబుల్ కాంపౌండ్. సో దీని నుంచి ఈ అన్స్టేబుల్ అన్నప్పుడు ఏంది, వెంటనే ఇంకో ప్రోడక్ట్ కి కన్వర్ట్ అయిపోతుంది. సో దాని నుంచి వచ్చేది ఏంటంటే అమెడరీ ప్రోడక్ట్ అని ఒక ఫామ్ అవుతుంది అనమాట. సో ఈ ప్రోడక్ట్ అనేది ఏంటి, ఇది కూడా ఏంటంటే వెరీ అన్స్టేబుల్ అండ్ డేంజరస్ ప్రోడక్ట్. ఇది వెంటనే ఒకటి ఫామ్ అవుద్ది, అది అడ్వాన్స్డ్ గ్లైకేటెడ్ ఎండ్ ప్రొడక్ట్స్ గా ఫామ్ అవుతుంది. ఇదే మెయిన్ వెరీ డేంజరస్, అన్నిటికీ రెస్పాన్సిబుల్ అనమాట. సో ఈ హై షుగర్స్ వల్ల అందరు హై షుగర్స్ వస్తే న్యూరోపతి వచ్చింది, బట్ ద బ్యాక్ ప్యాథోఫిజియాలజీ అంతా ఇది. సో దీని నుంచే మనకి హార్మ్ఫుల్నెస్ అనేది దీని నుంచే వచ్చింది. సో మీరు చెప్పింది ఇప్పుడు డయాబెటిక్ న్యూరోపతి. సో డయాబెటిక్ న్యూరోపతికి వచ్చినప్పుడు ఈ అడ్వాన్స్డ్ గ్లైకేటెడ్ ఎండ్ ప్రొడక్ట్స్ అనేవి మెయిన్ గా ఏంటంటే కొల్లాజన్. అంటే మన బాడీలో మనం బయట మజిల్స్ కానీ ఏదైనా స్కిన్ కానీ కొల్లాజన్ ఉండాలన్నా అదే ఇంపార్టెంట్. సో ఈ అడ్వాన్స్డ్ గ్లైకేషన్ అండ్ ప్రొడక్ట్స్ అనేవి ఏంటంటే మెయిన్ గా నర్వ్స్ డ్యామేజ్ చేస్తాయి అనమాట. ఈ నర్వ్ ఏదైనా కానీ నర్వ్ డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతుంది, తిమ్మెర రావడం, మొద్దు పారిపోవడం, బర్నింగ్ సెన్సేషన్ రావడం, మెయిన్ గా హ్యాండ్స్ లో కానీ ఫీట్ లో కానీ జరుగుతుంది. సో దిస్ ఈస్ పట్టుకున్నా తెలియకుండా జారిపోతూ ఉంటుంది. దిస్ ఈస్ మెయిన్లీ బికాస్ ఆఫ్ ఈ పాథాలజీ వల్ల మనకి వస్తుంది అనమాట. ఇప్పుడు ఓకే మ్యామ్, మీరు చెప్పారు, అర్థమైంది. అది బోన్స్ కి ఎట్లా ఇబ్బంది ఉంటుంది అంటే ఇప్పుడు చాలా మంది కూడా డయాబెటిక్ ఉన్న వాళ్ళలో ఫ్రోజన్ షోల్డర్ అంటూ ఉంటారు. అసలు చేయి పైకి ఎత్తాలంటే భయపడిపోతూ ఉంటారు, అది రాదు. ఎందుకు అట్లా స్టిఫ్నెస్ వస్తుంది? మెయిన్ గా ఇదే అండి రెస్పాన్సిబుల్ మళ్ళీ. సో ఈ ప్రాసెస్ అంతా హై షుగర్స్ ఉండడం వల్ల ఈ బేస్ ఫామ్ అయ్యి ఇలాగ అన్స్టేబుల్ ప్రోడక్ట్ ఫామ్ అయ్యి మళ్ళీ ఒక డేంజరస్ హార్మ్ఫుల్ ప్రోడక్ట్ ఫామ్ అయిన తర్వాత మన క్యాప్స్యూల్ అనేది ఉంటుంది అనమాట షోల్డర్ జాయింట్ లో చుట్టూ. ఇది యాక్చువల్లీ గ్లీనాయిడ్. ఇది మన హెడ్ ఆఫ్ హ్యూమరస్. దీన్ని ఏంటంటే బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటారు. మన మెడికల్ టర్మ్స్ లో గ్లీనోహిమరల్ జాయింట్ అంటారు. సో ఇప్పుడు ఏంటంటే ఈ అడ్వాన్స్డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్ అనేవి ఏంటంటే దీని చుట్టూ ఉన్న ఒక లేయర్ కాల్డ్ క్యాప్స్యూల్. సో ఇది చెప్పాను కదా మీకు, గ్లినాయిడ్ అని ఉంటుంది. సో ఇది మన హెడ్ ఆఫ్ ద హ్యూమరస్ ఉంటుంది. దీని చుట్టూ ఏంటంటే ఒక ప్రొటెక్టివ్ స్టెబిలిటీ లేయర్ ఉంటుంది అనమాట, క్యాప్స్యూల్ అని. ఆ క్యాప్స్యూల్ అనేది ఏంటంటే ఇట్స్ మేడప్ ఆఫ్ ఎలాస్టిన్ అండ్ కొల్లాజన్. సో నేను చెప్పినట్టు ఈ అడ్వాన్స్డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్ వెళ్ళి ఆ క్యాప్స్యూల్ ని డ్యామేజ్ చేసింది. సో దాన్ని డ్యామేజ్ చేయడం వల్ల
సో మీ క్యాప్స్యూల్ అంతా డ్యామేజ్ జరిగినప్పుడు ఏమో ఇన్ఫ్లమేషన్ ఫామ్ అవుతుంది, అంటే వాపు లేని లాంగ్వేజ్ చెప్పాలంటే వాపు ఇన్ఫ్లమేషన్ అయ్యి ఆ లోపల ఇంటర్నల్ గా దెబ్బతినడం వల్ల ఏంటంటే క్యాప్స్యూల్ అంతా దాని పని దాన్ని చేయకుండా స్టిఫ్నెస్ వచ్చేసింది. సో మొబిలిటీ స్టిఫ్నెస్ వస్తే ఆబ్వియస్లీ మొబిలిటీ అన్ని తగ్గిపోతాయి కదా. ఇది ఓన్లీ ఈ భుజం దగ్గర మాత్రమేనా మ్యామ్, లేదంటే మోకాళ్ళలో కూడా ఇదే ప్రాబ్లం వస్తుందా? అంటే మీరు ఇప్పుడు డయాబెటీస్ లో అడుగుతున్నారా? యా, డయాబెటీస్ లో ఏంటంటే ఇన్సులిన్ అండి మెయిన్ గా. ఇన్సులిన్ అనేది ఉండదు, తక్కువ ప్రొడక్షన్ అయితే మన బాడీ యూజ్ చేసుకోదు. కాబట్టి ఈ డిక్రీజ్డ్ ఇన్సులిన్ లెవెల్స్ ఏంటంటే మన బాడీలో బోన్ లో 2 types ఆఫ్ సెల్స్ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ అస్ ఆస్టియోబ్లాస్ట్స్ అని ఉంటాయి. అంటే ఇదేంటంటే బోన్ ఫార్మింగ్ సెల్స్ అండ్ ఆస్టియోక్లాస్ట్స్ అని 2 ఉంటాయి అన్నమాట. వెన్ ఎవర్ దేర్ ఈస్ డిక్రీజ్డ్ ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది తక్కువ అవడం వల్ల ఏంటంటే ఈ ఆస్టియోబ్లాస్టిక్ యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది. సో ఆస్టియోక్లాస్ట్ యాక్టివిటీ ఎక్కువైపోతుంది. ఆస్టియోక్లాస్ట్ అంటే ఏంటి? బోన్ అంతా తినేసే సెల్స్ అనమాట. ఇవి ఎప్పుడు మన బాడీలో ఉంటాయి. సో ఇప్పుడు ఇన్సులిన్ రావడం వల్ల, ఇన్సులిన్ తగ్గిపోవడం వల్ల సో ఈ యాక్టివిటీ అనేది తగ్గిపోయి ఇది ఎక్కువ మూమెంట్ అనేది ఇది ఎక్కువ ఉంటది కాబట్టి, దీని యాక్టివిటీ ఎక్కువ ఉంటది కాబట్టి మనకి బోన్ మినరల్ డెన్సిటీ మీద ఎఫెక్ట్ పడుతుంది అనమాట. అంటే డెన్సిటీ కూడా తగ్గుతుందా మ్యామ్? బోన్ డెన్సిటీ అనేది టైప్ 1 లో టైప్ 2 లో డిఫరెంట్ ఉంటదండి. టైప్ 1 లో ఏంటంటే మీకు బోన్ మినరల్ డెన్సిటీ అనేది తగ్గొచ్చు. ఓకే, డిక్రీజ్ బోన్ మినరల్ డెన్సిటీ అవ్వచ్చు. అంటే దీంట్లో ఏంటంటే బోన్ మినరల్ డెన్సిటీ బాగానే ఉంటుంది టైప్ 2 లో, బట్ క్వాలిటీ ఆఫ్ ద బోన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. క్వాలిటీ పోయి వీక్నెస్ అన్నమాట, డిక్రీజ్డ్ క్వాలిటీ అయ్యి వీక్నెస్ అనేది డెవలప్ అవుతుంది బోన్స్. ఓకే మ్యామ్. అంటే ఇట్లాంటి వాళ్ళు డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఏదన్నా అట్లా వాష్రూమ్కి వెళ్ళి నడిచి వచ్చేటప్పుడు కింద పడ్డారంటే వెంటనే బోన్ ఫ్రాక్చర్ అయింది అంటుంటారు కొంచెం ఏజ్డ్ పర్సన్స్ లో. ఇదేనా రీజన్? 2 types ఆఫ్ రీజన్స్ ఉంటాయండి. మెయిన్ గా ప్రాక్సిమల్ న్యూరోపతి అని ఉంటుంది, తర్వాత డిస్టల్ న్యూరోపతి అని ఉంటుంది. సో కొంతమందికి ఏంటంటే నర్వ్స్ ఎఫెక్ట్ అవుతాయి కదండి న్యూరోపతి అంటే. చెప్పాను కదా మీకు టింగ్లింగ్, నమ్నెస్ వచ్చి కొన్ని హై అంటే లేట్ స్టేజెస్ లో ఏంటంటే స్పర్శ కూడా తెలియదండి వాళ్ళకి. ఏమైనా దెబ్బ తాకితే కూడా చిన్న దెబ్బలు తాకి అనుకోండి, అవి కూడా స్పర్శ తెలియవు కదా. హాట్ వాటర్ పడినా కానీ తెలియదు అనమాట. అలాంటి కండిషన్స్ లో ఏంటంటే కొన్నిసార్లు వాళ్ళు పడింది కూడా తెలియదు, ఫ్రాక్చర్ అలా అవుతాయి. ఇట్లాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఏంటి మేము? ఎందుకంటే డయాబెటీస్ అటాక్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఇంట్లో ఒకరైనా ఉండే ఉంటారు. వాళ్ళందరికీ కూడా చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు మీరు. మరి దీని ట్రీట్మెంట్ ఏంటి మన పద్మజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో? ఏదైనా కానీ షుగర్ కంట్రోల్ చేయాలి. షుగర్ అనేది కంట్రోల్ కంపల్సరీగా చేసుకోవాలి. సో మీకు ఈ చెప్పిన ఏజెస్ అని చెప్పాను చూడండి, ఇది మీరు డయాబెటీస్ లోనే ఉంటుందా అంటే ఇది ఎక్కువ ఉంటుంది. నార్మల్ పీపుల్లో కూడా ఉంటుంది. యా, నార్మల్ పీపుల్లో లైక్ ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకున్నా, బర్గర్స్, పిజ్జాస్ తిన్నా కానీ, పాస్తాస్ తిన్నా కానీ, ఇన్స్టాంట్ నూడిల్స్ అని తింటుంటారు, పొటాటో ఫ్రైస్, ఫ్రెంచ్ ఫ్రైస్, అలాంటివన్నీ వాటిల్లో ఏంటంటే ఇది ఎక్కువ ఫామ్ అవుతుంది అనమాట. సో డయాబెటీస్ లో ఇది చాలా ఎక్కువ ఉంటుంది, నార్మల్ పీపుల్లో కూడా ఉంటుంది. ఓకే. ఆర్థో సర్జన్ అంటే ఫీమేల్ డాక్టర్లలో ఇప్పుడు డిజిటల్ మీడియాలో ఎక్కడ చూసినా మీరే కనపడతా ఉన్నారు. సో మీ దగ్గరికి వచ్చే వాళ్ళు ఎక్కువ ఫీమేల్స్ వస్తున్నారా, మేల్స్ వస్తున్నారా? అంటే ఓపీలో ఫీమేల్స్ ఎక్కువ వస్తారండి. ఇంకా పడి ఫ్రాక్చర్ లేని వాళ్ళు మేల్ ఫీమేల్ ఇక దాంట్లో అందరూ ఉంటారండి. ఎక్కువ మెయిల్స్ వస్తారు. ఫ్రాక్చర్లే పాపం దెబ్బలు దాకి అన్ని ఇంకా లిగమెంట్ ఇంజరీస్ కానీ మేల్స్ లోనే ఎక్కువ. ఎట్లాంటి ట్రీట్మెంట్ మెయిన్ చేస్తున్నారండి ఇక్కడ మెయిన్ గా ట్రామా అండి, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ ఇంజరీస్ కానీ, స్పోర్ట్స్ ఇంజరీస్ కానీ చేస్తాము. హిప్ రీప్లేస్మెంట్స్, నీ రీప్లేస్మెంట్స్ బాగా చేస్తామండి. స్పైన్ సర్జరీస్ కూడా చేస్తాం. ఇది మొత్తం మీద ఏంటంటే డయాబెటిక్ అటాక్ అయిన వాళ్ళకైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలనేది కూడా చూసి తీసుకోవాలి. ఎందుకంటే చాలా వరకు ఈ పిజ్జాలు, బర్గర్లు తినడం వల్ల కూడా డయాబెటిక్ అటాక్ అయిన వాళ్ళని మనం చూస్తూ ఉన్నాము. సో మీ ఫుడ్ కంట్రోల్ ఒకటే కాకుండా మీకు సింటమ్స్ అంటే అరికాళ్ళలో, చేతుల్లో మంటలు, తిమ్మిర్లు వస్తూ ఉన్నాయని చెప్పి ఆ టైంలోనే డాక్టర్ని, ఆర్థోపెడిక్ డాక్టర్ని కూడా, అంటే దీనికి సంబంధించి న్యూరోనే కాదు ఆర్థోపెడిక్ డాక్టర్ని కూడా కన్సల్ట్ అయ్యారంటే ఫ్యూచర్లో మీ బోన్ డెన్సిటీ అనేది కోల్పోకుండా ఉండడం కోసం కొన్ని రకాల మెడిసిన్స్ కూడా సజెస్ట్ చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం, మీరు నేరుగా హాస్పిటల్ వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ నవీన్.